శ్రీమంతం ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన మన ముఖ్య అతిథులకి, పెద్దలందరికీ, ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ, ఈవెంట్కి విచ్చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు శ్రీనివాస్ వెన్నకోట. నేను ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేశాను. నాకు ఈ సినిమా చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. ఎందుకంటే ఈ సినిమా క్రైమ్, మిస్టరీ, మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి మూవీ కావటం మూలంగా సినిమాటోగ్రఫీకి మంచి స్కోప్ ఉంది. అంటే క్రియేటివ్ లైటింగ్ చేయడానికి, లైట్ అండ్ షాడోస్ యూజ్ చేయడానికి, కాంట్రాస్ట్ లైటింగ్ చేయడానికి, డైనమిక్ షాట్స్ కంపోజ్ చేయడానికి నాకు ఈ సినిమా మంచి అవకాశం ఇచ్చింది. ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మా అందరికీ ఒక సక్సెస్ఫుల్ మూవీ షూట్ చేసామనే ఫీలింగ్ కలిగిందనమాట. మా డైరెక్టర్ సుధాకర్ గారికి ఈ మూవీ ఫస్ట్ మూవీ, కానీ తను 5 మూవీస్కి డైరెక్షన్ చేస్తే ఎంత అనుభవం ఉంటుందో అంత అనుభవం ఉన్నటువంటి డైరెక్టర్గా ఈ మూవీని హ్యాండిల్ చేశారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, జనరల్గా కొన్ని మూవీస్కి రఫ్ ఎడిట్ కట్ డ్యూరేషన్ చూస్తే 3.5 hours to 4 hours అట్లా వస్తూ ఉంటుంది. కానీ మా సీమంతం మూవీ ఫైనల్ ఎడిట్ కట్టే 1 hour 52 minutes. సుధాకర్ ఈ మూవీని షూట్ చేసింది 2 hours, అంటే ఒక జస్ట్ 8 minutes మాత్రమే ఫుటేజీ ఎడిట్లో వేస్ట్ అయింది. తన డైరెక్షన్ మీద అంత గ్రిప్పింగ్ నాలెడ్జ్తో, షార్ట్ మేకింగ్ మీద అంత గ్రిప్పింగ్ నాలెడ్జ్తో, బడ్జెట్ని వితిన్ కంట్రోల్లో ఉంచుతూ చాలా బాగా షూట్ చేశారనమాట. నాకు చాలా నమ్మకం ఉంది డైరెక్టర్ సుధాకర్ గారి ఈ సీమంత మూవీని విజయం సాధించి ఫ్యూచర్లో గొప్ప డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ ఫోటోగ్రఫీ కూడా సినిమా మూడ్కి తగ్గట్టుగా మోర్ హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అలాగే మా హీరో వజ్రయోగి గారి గురించి చెప్పాలంటే, వజ్రయోగి గారు తన యాక్టింగ్ డెవలప్మెంట్ కోసం, తన యాక్టర్గా డెవలప్ అవడం కోసం తన లైఫ్ని ప్రాపర్గా డిజైన్ చేసుకుని ఈరోజు ఈ సీమంత మూవీని చేసి November 14th రిలీజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి, అభినందించాల్సిన విషయం. తను ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత యాక్టర్గా ఛాన్సెస్ కోసం హైదరాబాద్లో తిరుగుతూ, ఛాన్సెస్ రాకపోతే మళ్ళీ విలేజ్ వెళ్ళిపోయి తన ప్యాషన్ చంపుకోలేక 2021లో 4 years బ్యాక్ జంజీర్ అనే ఒక డెమో షూట్ చేశారు. దానికి మా సుధాకర్ డైరెక్టరు, నేను కెమెరామెన్గా చేశానండి. తర్వాత తను సింగపూర్ వెళ్ళిపోయి జాబ్ చేస్తూ ఒక మూవీ ఎలాగైనా చేయాలి అనే ఉద్దేశంతో సుధాకర్తో సీమంతాన్ని ప్లాన్ చేసి ఒక సర్టన్ బడ్జెట్ ప్లాన్ చేసుకుని వితిన్ బడ్జెట్లో షూట్ చేస్తూ ఒక గ్రిప్పింగ్ సస్పెన్స్ డ్రామాని ప్రజెంట్ చేశారండి. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే చాలా ముచ్చటగా ఉంటుంది. ఒకరినొకరు మావ అని పిలుచుకుంటూ ఇద్దరు అంత ఫ్రెండ్లీగా ఉంటారు. ఒకరి మీద ఒకరికి అంత ప్రేమ, నమ్మకం. హీరో తన ఫ్రెండ్ని డైరెక్ట్గా చేయాలని, అలాగే ఈ డైరెక్టర్ హీరోగా డెవలప్ చేయాలని ఒకరి మీద ఒకరికి పూర్తి నమ్మకం. డైరెక్టర్ సుధాకర్ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఎంతో కేర్ఫుల్గా సినిమా కోసం ఏం కావాలని వితిన్ బడ్జెట్లో షూట్ చేస్తూ ఎంతో కష్టపడ్డాడు. హీరో గారు కూడా సుధాకర్ మీద అంతే నమ్మి ఈ సినిమాని తనకి డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చాలా గొప్పదండి. అలాగే ఈ సినిమాకి ఎడిటర్ అమర్ రెడ్డి గారు చాలా గొప్ప వర్క్ చేశారండి. సుధాకర్ షూట్ చేసిన మూవీని ఎడిటర్ అమర్ గారు తన బ్రిలియంట్ ఎడిటింగ్ స్కిల్స్తో సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఎడిటింగ్ చేసి వదిలేయకోకుండా సుధాకర్ ఈ షార్ట్స్ తీసుకో, దీనికి ఇంకా కథకి చాలా హెల్ప్ అవుతుంది, ఈ కనెక్టింగ్ షార్ట్స్ తీసుకో, సినిమాని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుందని చెప్పి తన సలహాలు కూడా ఇచ్చి సినిమాని చాలా బాగా ఎడిట్ చేసి పెట్టారు. ఈ ట్రైలర్ చూసినప్పుడు కూడా మనకి చాలా అనిపిస్తుంది, ఎడిటింగ్ ప్యాటర్న్ చాలా బాగుంది అని. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సుహాస్ గారు ఈ మ్యూజిక్కి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి చాలా అద్భుతంగా చేశారండి. తను ఈ సినిమాకి చాలా ప్రాణం పెట్టి చేశారు. నిజంగా మొన్న టీజర్ రిలీజ్ అయిన తర్వాత కామెంట్ సెక్షన్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చాలా కామెంట్స్ వచ్చినాయండి. రియల్లీ గ్రేట్ వర్క్. అలాగే మా సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్ అందించినటువంటి రోషిని స్టూడియో శ్రీనివాస్ గారు చాలా సపోర్ట్ చేశారు. అలాగే అవుట్డోర్ యూనిట్, ఈ సింధూజీ అవుట్డోర్ యూనిట్ వాళ్ళు లైటింగ్ సప్లై చేశారు. నాకు కలరిస్ట్ భాను గారు ఈ డిఐ కలర్ గ్రేడింగ్ చాలా అద్భుతంగా చేసి పెట్టారు. థ్యాంక్ యూ భాను గారు.
అలాగే నాకు అసిస్టెంట్ డిఓపిగా వచ్చేసినటువంటి మోహన్ రంగా, నాగార్జున, ఫోకస్ పుల్లర్, నాని వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నానండి. షూట్లో చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ సినిమా చూస్తున్న ఆడియన్స్ అందరికీ కూడా ఒక మంచి సస్పెన్సు, థ్రిల్లర్, మిస్టరీ ఎలిమెంట్స్ ఉన్నటువంటి మూవీ కావటం మూలంగా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇది అందరికీ నచ్చుతుంది. సినిమా ఎక్కడ బోర్ అనిపించదు. తప్పకుండా ఎంజాయ్ చేస్తారండి. ఈ మూవీని అందరూ ఆదరించి సినిమాను విజయం సాధించాలని చెప్పి ప్రేక్షకులందరినీ కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ థ్యాంక్ యూ.